హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు రోడెన్స్ హాబీస్ ఛానల్ అండి. చాలా రోజులు అయిపోయింది మా అమ్మ నేను వీడియోస్ పెట్టి. సో కొంచెం ప్రొఫెషనల్ వర్క్స్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల, కొంచెం నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను పెట్టలేకపోయినాను. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 15 to 20 డేస్ అయిందనమాట వీడియోస్ పెట్టాక నేను మన ఛానల్లో. సో ఇప్పుడైతే మొత్తం నేనైతే బ్రీడింగ్ కూడా ఆపేస్తున్నాను, బ్రీడింగ్ కూడా చేయట్లేదు. జస్ట్ ఈరోజే మొత్తం రూమ్ అంతా సెటప్ చేశాను మళ్ళీ నేను. సో మీరు చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ప్రతి దగ్గర నేను మళ్ళీ మెయిల్స్ని వదులుకొని బ్రీడింగ్ అనేది స్టార్ట్ చేసినాను. చాలామంది నాకు కాల్ చేస్తున్నారు హ్యామ్స్టర్స్ కోసం అని చెప్పి. నేను ఎవరికైనా రెస్పాండ్ కాకపోయింటే సారీ అండి, ఎందుకంటే కొంచెం నేను బిజీగా ఉండడం వల్ల ఎవరికి రెస్పాండ్ కాలేదు నేను. సో ఇంకోటి ఏంటంటే మన దగ్గర స్టాక్ కూడా లేకుండే, అందుకని చెప్పి నేను ఎక్కడ ఎవరికి ఇవ్వలేదు. సో దాని గురించి ఇప్పుడు మన దగ్గర కూడా ఉన్నాయి, అంటే ఇవి మన దగ్గర ఒక 4 బ్యాచ్లు ఏమో ఉన్నాయి స్టాక్. సో అవి కూడా చిన్న పిల్లలే, పప్స్. సో ఇవైతే నెక్స్ట్ మంత్ వరకు రెడీ అవుతాయి మనకి. సో జర్బల్స్ అయితే ఉన్నాయి మన దగ్గర, ప్రజెంట్ అయితే జర్బల్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఇవి వచ్చి మనకు సేల్కి రెడీగా ఉన్నాయి. ఇందులో కూడా ఏంటంటే ఒక పేరే ఉంది ఇందులో, మిగతావి 3 ఫీమేల్స్ అనమాట. సో మళ్ళీ మనం సెటప్ని అయితే మళ్ళీ బిల్డ్ చేస్తున్నాము. సో అన్ని దగ్గర మేల్స్ని ఫీమేల్స్ని కలిపి పెట్టినాను. సో ఇప్పుడు నుండి మనకు రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. సో కొత్తగా నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఒక ఆక్వేరియం చేస్తున్నాను చెప్పాను కదా. సో ఆక్వేరియం కూడా, ప్లాంటెడ్ ఆక్వేరియం కూడా స్కేపింగ్ చేస్తాను. సో అది కూడా మీకు అప్డేట్ ఇస్తాను అనమాట. ఇప్పుడు నుండి మనకు రెగ్యులర్గా వీడియోస్ అని అప్లోడ్ అవుతాయి. సో జస్ట్ నేను ఏంటంటే యాక్చువల్గా నేను ఎందుకు సిక్ అయ్యానంటే, ఈ రూమ్ క్లీన్ చేసినప్పుడు ప్రతిసారి నాకేమవుతుందంటే ఇన్ఫెక్షన్, అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్, కోల్డ్ అవ్వడం అట్లా అవుతుందన్నమాట. సో యాక్చువల్గా నాకు డస్ట్ అలర్జీ ఉంది. సో ఇక్కడ ఏంటంటే నేను పని చేయడం వల్ల నాకు డస్ట్ అలర్జీ వచ్చేది అనమాట ప్రతి వారము. సో దాని గురించి నేను ఏం చేశానంటే ఈ మాస్క్ ఒకటి కొనుక్కున్నాను. సో ఇదైతే దీనివల్ల నాకు సూపర్ ఉందన్నమాట, యూస్ఫుల్, బాగా మంచి యూస్ఫుల్గా ఉంది. ఎవరైనా నేను సజెస్ట్ చేస్తాను, ఎవరైనా కొనాలనుకుంటే, అంటే ఇలాగ ఎవరైనా సెటప్ పెట్టుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇలాంటి మాస్క్ని అయితే వాడండి. అప్పుడే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా. ఎందుకంటే హెల్త్ కూడా ఇంపార్టెంట్ అండి. హాబీయే, హెల్తే. సో హాబీ వల్ల మన హెల్త్ ఖరాబ్ కాకూడదు. సో అది ఒకటి నేను చెప్పాలనుకున్నాను అందరికీ. సో ఎందుకంటే లాస్ట్ నేను దసరా అప్పుడు ఇది సెటప్, నేను ఊరికి పోయి వచ్చాను. చాలామంది తెలిసి ఉంటుంది నేను ఊరు వెళ్ళానని చెప్పి. ఊరికి పోయి వచ్చిన తర్వాత ఏం చేశానంటే ఇది సెటప్ క్లీన్ చేద్దామని చెప్పి క్లీన్ చేశాను. అప్పుడే నాకు టైఫాయిడ్ కూడా ఉందన్నమాట. చూస్తే ఏమైంది, మొత్తం అంటే ఇక్కడంతా డస్ట్ అంతా ఫామ్ అయింది, లోపల ఈ బెడ్డింగ్ అదంతా ఇది ఉండి లోపల నుంచి, అంటే అది క్లీన్ చేసేటప్పుడు ఏమైందంటే నేను మాస్క్ పెట్టుకోవడం మర్చిపోయాను. అంటే నేను రెగ్యులర్గా మామూలు మన మాస్క్స్ మన కరోనా టైంలో వాడిన మాస్క్ ఉన్నాయి కదా, అవి వాడేవాడిని. కాకపోతే ఆ రోజు నేను ఏదో కొంచెం బాగలేక నేను నార్మల్గానే క్లీన్ చేశాను. నెక్స్ట్ డే నుండి నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయింది. సో అప్పటి నుండి నేను డిసైడ్ అనమాట, మంచిగా చేయాలి, ఏది చేసినా సరే హెల్త్ని కూడా నాశనం చేసుకోకూడదు అనే ఉద్దేశంతో. సో ఈ మాస్క్ అయితే తెప్పించుకున్నాను. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లోనో అమెజాన్లోనో కొన్నాను. ఈరోజే ఫస్ట్ వాడాను దీన్ని, ఇది వాడి చేశాను.